వీపు పైన నలుపుతోటి బాధపడుతున్నారా? వీపు పైన నలుపు మచ్చలు వచ్చేసి ఇబ్బంది పడుతున్నారా? ఇతరత్ర డ్రెస్సెస్ వేసుకోవాలన్నా కానీ మీకు ఇబ్బందిగా ఉంటుంది. పెళ్లి అప్పుడు అబ్బాయిలు షర్ట్ తీసేసి అక్కడ కూర్చోవాలని అంటే పీటల పైన ఇబ్బంది పడటం, స్విమ్మింగ్ వెళ్తున్నప్పుడు నల్ల మచ్చలతోటి ఉన్నప్పుడు పేషెంట్స్ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. అలానే స్విమ్మింగ్ అయినప్పుడు అక్కడ ఈ ఇతరత్ర స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కూడా ఆ మచ్చలతోటి ఉన్నప్పుడు నలుగురు మధ్యలో కాన్ఫిడెన్స్ గా ఉండలేకుండా ఉండటం కూడా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ తీసుకొని వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు, అలాంటి సొల్యూషన్స్ ఎలాంటివి ఉంటాయి అనే దాని గురించి అని ఇవాళ నేను మీకు వివరిస్తాను. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి వీపు పైన మచ్చలు ఉంటాయండి, మరకలు ఉంటాయి, అలాంటి ఇబ్బందులు అనేటివి ఉంటాయి. ఎందుకు వస్తుంది అని అంటే ముఖ్యమైనది ట్యానింగ్ అండి. ఎండలోకి షర్ట్ లేకుండా ఉండటం, అలా నలుపు మచ్చలుగా మారటం. ఇంట్రెన్సిక్ కారణాలు ఉంటాయండి, అంటే లోపల నుంచే చర్మంకి మనకి ఇబ్బందికరంగా నల్ల మచ్చలుగా కావటం. అవి మాక్యులార్ అమైలోయిడోసిస్ అనే కండిషన్స్ ఉంటాయి. మాక్యులార్ అమైలోయిడోసిసే కాకుండా పిగ్మెంటరీ ఇష్యూస్ అనేటివి ఉంటాయి, పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అనేటివి ఉంటాయి, యాక్నే తోటి మొటిమలతోటి వచ్చిన నల్ల మచ్చలు ఉంటాయి. ఇలాంటి కారణాలు అనేకం తోటి పిగ్మెంటేషన్ మరకలు అనేటివి వీపు పైన వస్తూ ఉంటాయి. ఈ వీపు పైన వచ్చినప్పుడే వాళ్ళకి బట్టలు వేసుకోవటానికని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకనంటే మనకి బ్లౌజ్ ఉన్నప్పుడు అక్కడ ఇబ్బందిగా ఉండి ఆ నల్ల మచ్చలు అనేటివి కనిపిస్తూ ఉంటుంది. నడుము దగ్గర కూడా కొన్ని పిగ్మెంటేషన్స్ ఉంటాయి, కొన్ని మరకలు ఉంటాయి. వాటితోటి ఇతరత్ర డ్రెస్సెస్ ప్యాటర్న్స్ వేసుకోవాలన్నా, చేతుల పైన ఇక్కడ పిగ్మెంటేషన్స్ తోటి ఉన్నప్పుడైనా కానీ మనకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనకి కారణాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా దానికి ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకొని దానికి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అనేటివి కూడా చేసుకోవచ్చు అనమాట. అసలు ఎలాంటి కారణాలు ఉంటాయనే దాని గురించి నేను చెప్పాను కదండి. ట్యానింగ్ అనేది ఎండకి తగలటం వల్ల నలుపు వస్తూ ఉంటుందండి. సన్బర్న్స్ అయినప్పుడు నలుపు వస్తూ ఉంటుందండి. అలానే ముఖ్యమైనది ఏంటంటే మనకి హెయిర్ ఆయిల్స్ పెట్టుకున్నప్పుడు అక్కడ తగలటం తోటి కూడా పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది. ఇలా చెప్పినప్పుడు హెయిర్ ఆయిల్స్ అని చెప్పంగానే డాక్టర్ గారు హెయిర్ ఆయిల్ చెప్పారు వాడొద్దేమో అని చెప్పి అనుకోవద్దండి. హెయిర్ ఆయిల్స్ అనేటివి హెయిర్స్కి అనేటివి విపరీతంగా వాడుతూ ఉంటేనే హెయిర్స్ హెల్తీగా ఉంటాయి. ప్లెయిన్ కోకోనట్ ఆయిల్స్ పెట్టుకోవాలండి. కోకోనట్ ఆయిల్స్లో ఇతరత్ర పెట్టుకోవటం, హోమ్ రెమెడీస్ వాడటం తోటి కూడా అది ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. శనగపిండిలో ఇతరత్ర కల్తీ పదార్థాలు కలిసినప్పుడు శనగపిండిలో కాఫీ పొడిలు కలుపుకొని అప్లై చేసుకోవటం, హోమ్ రెమెడీస్ చేయటం వల్ల ఇలాంటి సందర్భాలతోటి కూడా చర్మం పైన మనకి నలుపులు అనేటివి విపరీతంగా ఉంటుందన్నమాట. ఇలా ఉండటంతో చర్మం పైన ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. దానికి మనం ఎలా చేయాలి, ఏ విధంగా జాగ్రత్తలు చేయాలి అనే దాని గురించి అని మనం తెలుసుకోవాలన్నమాట. వీపు పైన నలుపు ఉన్నప్పుడు మనకి ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేస్తామనంటే సన్ స్క్రీన్స్ అనేటివి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మొటిమలు ఉంటే గనక మొటిమలకి స్ప్రేస్ ఉంటాయి, బ్యాక్ యాక్నే స్ప్రేస్ అంటాం, బ్యాక్నే స్ప్రేస్ అని అంటాం. ఈ స్ప్రేస్ చేయటం తోటి అక్కడ ఉన్న మొటిమలు అనేటివి బాగా తగ్గుతూ ఉంటాయండి. టాబ్లెట్స్ కూడా తీసుకుంటూ ఉండొచ్చండి. ఈ బ్యాక్ యాక్నే స్ప్రేసే కాకుండా బ్యాక్ కి యూస్ చేయాల్సిన సోప్స్ ఉంటాయండి, బాడీ వాషెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం బాగా యూస్ చేయొచ్చు అనమాట. ఇవి యూస్ చేయటం తోటి కూడా మనకి చర్మంలో నలుపులు అనేటివి విపరీతంగా ఉన్న వాటికి కూడా మనకి తగ్గుతూ ఉంటాయి. మొటిమలు ఉన్నప్పుడు మొటిమలకి ట్రీట్మెంట్స్ చేసుకుంటూ వాటిని ట్రీట్మెంట్ చేసుకోవాలండి. ఇలానే కాకుండా ఓరల్ టాబ్లెట్స్ లో గ్లూటథయాన్, రెస్వెరాట్రాల్, ఆస్టెజాంథిన్, తర్వాత వైటమిన్ సి టాబ్లెట్స్ అనేటివి కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ కాంబినేషన్స్ చేయటం తోటి మనకి బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా చేయటం తోటి మనకి బెనిఫిట్స్ అనేటివి ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని మెయింటైన్ కూడా చేసుకోవాలండి. అయితే మనకి ఉన్న నలుపుని మనకి కంట్రోల్ చేస్తుందండి. మనకి ఉన్న నలుపుని తగ్గించటానికి అని అంటే మనకి లేజర్స్, పీల్స్, అలానే డర్మాఫ్రాక్, ఎల్ఏడిడి థెరపీస్ ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఇవన్నీ చేయటం తోటే మనకి చర్మంలో రిజల్ట్స్ అనేటివి మెరుగ్గా వస్తూ ఉంటుంది. సో ఇవి చేయాలి అని అంటే మనకి ఎలా చేయాలి అని అంటే మనకి లేజర్స్ అనేటివి ఇన్విజిబుల్ లేజర్ బీమ్స్ తోటి మనం చేస్తూ ఉంటామండి. బ్యాక్ మీద మనకి ఇన్విజిబుల్ లేజర్ బీమ్స్ చేయటంలో మనకి పెయిన్ ఏమైనా ఉంటుందనంటే అలాంటిది ఏమి ఉండదండి. లేజర్ చేసినట్టుగా మనకి గుర్తులు ఏమైనా ఉండిపోతాయనంటే అలాంటివి ఏమి ఉండవండి. చక్కగా చర్మం చేయటం తోటి మంచిగా మనకి నలుపు అనేటివి బాగా తగ్గుతూ ఉంటాయండి. ఇలా నలుపు మనకి తగ్గించటం తోటి మనకి మెల్లమెల్లగా మనకి ఒకటేసారిలో పోతుందా అని అంటే అలా కాదండి. నెమ్మదిగా కొన్ని నెలల పాటు మనం ప్రొసీజర్స్ చేస్తూ ఉంటే మంచిగా తగ్గుతూ ఉంటుంది అనమాట. అలానే లేజర్ చేసినాక మనకి చర్మం ఏమైనా డ్యామేజ్ అవుతుందనంటే సాయంత్రానికి ఏముండదండి, నెక్స్ట్ డే మార్నింగ్ కి కూడా ఏముండదు, నెల రోజుల తర్వాత కూడా ఏముండదు, సంవత్సరాల తర్వాత కూడా, దశాబ్దాల తర్వాత కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు. ఎండకి వెళ్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా, షర్ట్ వేసుకోవచ్చు
చేసుకోవచ్చా ఇమీడియట్ గా అంటే ఇమీడియట్ గా చేసుకోవచ్చు అండి. బట్టలు ఏమైనా తొడిగేసుకోవచ్చా అంటే హ్యాపీగా చేసుకోవచ్చు అండి. ఈ మాక్యులర్ అమెలోయిడోసిస్ ఇవన్నీ కండిషన్స్ కి ఎన్నో సెషన్స్ మనం లేజర్స్ నెలల పాటు, కొన్ని 6 నెలలు, కొన్ని 8 నెలలు కండిషన్ ని పట్టి ఉంటుందండి. కొన్ని కండిషన్స్ కి 6 నెలల తర్వాతనే మనకి ట్రీట్మెంట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మనకి కొన్ని కండిషన్స్ కి 8 నెలలు, 10 నెలల తర్వాతనే రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని సెషన్స్ కి మనము కొన్ని ఎక్కువగా కాంబినేషన్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. పీల్స్, లేజర్స్ కాంబినేషన్స్ చేస్తుంటే కూడా బెటర్ అవుతూ ఉంటుంది. ఈ మాక్యులర్ అమలాయిడ్ కి నేను చెప్పాను కదండి, ఈ అమలాయిడ్ ప్రోటీన్ అనేది మనకి చర్మంలో పైన పొర, కింద పొర మధ్యలో మనకి అమలాయిడ్ ప్రోటీన్ అనేది డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ డిపాజిట్ అయినది మనకి చర్మంలో అక్కడ నలుపు అనేది కరిగించుకొని మనకి బెటర్ గా అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా జాగ్రత్తలు అనేటివి మనం చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ తీసుకురావాలనంటే ఈ విధంగా జాగ్రత్తలు చేసుకుంటే చాలా మంచిగా బెనిఫిట్ అవుతూ ఉంటుంది అనమాట. సో చర్మానికి మనకి ఈ విధంగా జాగ్రత్తలు చేసుకొని మనకి రిజల్ట్స్ అనేటివి తెచ్చుకొని మనం చేయటానికని మంచి రిజల్ట్స్ అనేటివి మనం చేయొచ్చండి. సో ఇదండి విషయం. వీపు పైన పిగ్మెంటేషన్స్ ఉన్నప్పుడు మనకి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి కారణాలు ఉంటాయి, దానికి ఏ విధమైన కరెక్షన్స్ చేసుకోవాలి, ట్రీట్మెంట్స్ ఎలా తీసుకోవాలి, లేజర్ పీల్స్ ఎన్ని నెలల పాటు చేయాలి అనే దాని గురించి నేను మీకు వివరించాను. ఎవరికైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి మంచి అవేర్నెస్ అనేది తీసుకురావటానికని హెల్ప్ చేయండి. నలుగురితో కాన్ఫిడెన్స్గా వెళ్ళటానికని వాళ్ళకి ఏమైనా ఇబ్బందికరంగా ఉందనంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరీ ఇంకొన్ని ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ కూడా వాళ్ళు చూసుకునేటట్టుగా ప్రయత్నం చేయొచ్చు. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నా వీడియోని మీరు లైక్ చేయండి. అలానే నా 2 లక్షల సబ్స్క్రైబర్స్కి మంచి పాజిటివ్ కామెంట్స్ పెడుతున్న నా వీక్షకులకి, సబ్స్క్రైబర్స్కి నా ధన్యవాదాలండి. అలానే మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ రావాలనంటే నా వీడియోస్ని కూడా మీరు లైక్ చేయండి. ఇంకొన్ని ఏమన్నా సందేహాలు, అపోహలు ఉన్నాయంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాటికి తగ్గట్టుగా నేను వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లైస్ కానీ ఖచ్చితంగా నేను చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.